మహాశివుడు ఎంత తపోధనుడో పార్వతీదేవి అంతే తపశ్శక్తి కలిగిన మానిని. తన తపోబలంతో శివుడి మనసు గెలిచి ఇల్లాలిగా కైలాసంలో అడుగుపెట్టింది. అంత మహాశక్తి కలిగిన ఆదిదేవుడు అర్ధాంగి స్థానానికి తగిన న్యాయం చేసింది. భాగస్వామిగా ఆయన అవతార కార్యాల్లో సగభాగమై నిలిచింది. జటాధర జగదీశ్వరులది ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అన్యోన్యతే కాని ఒకరిపై మరొకరు అధికారం చలాయించాలన్న ఆధిపత్య ధోరణి కాదు. ఎవరి అస్తిత్వం వారిదే, ఎవరి స్వతంత్రం వారిదే. ఒకరినొకరు మన్నించుకునే విశాలత్వం, గౌరవించుకునే సమానత్వం ఆ దాంపత్య ప్రత్యేకత. భర్త యథార్థ స్థితిని మనస్ఫూర్తిగా అంగీకరించి జీవితాంతం దానికి కట్టుబడిన ధర్మపత్ని పార్వతి. అల్లుడి ఆహార్యంపై నిరసన వ్యక్తం చేసిన తండ్రి దక్షుడితో శ్మశానంలో నిలిచిన ఎముకల బూడిద కపాలాలను ధరించిన శివుడు మంగళస్వరూపుడే అని సమర్థించింది. తండ్రి మాటలను నిర్మోహమాటంగా ఖండించింది. భర్త స్థాయిని ఎవరైనా ఎత్తి చూపినప్పుడు గృహిణి ఎలా స్పందించాలో భవాని ఆచరించి చూపింది. నాదే పైచేయని పార్వతీ పరమేశ్వరుల్లో ఎవరూ పట్టుపట్టలేదు. పంతాలు పట్టుదలకు పోలేదు. పట్టు విడుపులను పాటించారు. దాంపత్య ధర్మంలో ఒద్దికగా ఒదిగిపోయారు. దక్షయజ్ఞానికి పుట్టింటివారు పిలవకపోయినా దాక్షాయిని వెళ్ళాలనుకుంది. పిలవని పేరంటానికి వెళ్ళడం గౌరవం కాదని విరూపాక్షుడు చెప్పి చూశాడు. కానీ పుట్టింటిపై మమకారంతో దేవి వెళ్ళింది. అక్కడ ఆమెకి అవమానం జరిగితే తన మాట విననందుకు తగిన శాస్తి జరిగిందని సగటు భర్తలా భావించలేదు ఆయన. తనకే అవమానం జరిగినట్లుగా భావించి ఆ విశ్వనాథుడు విశ్వరూపం చూపించాడు. అది అసలైన భాగస్వామి బాధ్యత. దక్షయజ్ఞ సమయంలో పంతం చూపిన క్షీరసాగర మథన సమయంలో మాత్రం లోకేశ్వరి లోకమాతగా వ్యవహరించింది. భర్త విషం తాగుతున్నాడని తెలిసిన లోక కళ్యాణార్థం ఆయన నిర్ణయానికి సమ్మతి తెలిపింది. భర్త త్యాగ గుణాన్ని గౌరవించి ఇద్దరిది ఒకే మాటని లోకానికి చాటింది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అర్ధాంగి దృష్టికి తీసుకురావాలని శివుడు ఆచరించి చూపించాడు. తనపై గౌరవంతో భర్త అనుమతి అడిగినప్పుడు గౌరీదేవి పొంగిపోయింది. మీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయమని, మీ నిర్ణయమే నా నిర్ణయమని స్పష్టం చేసింది. ఇద్దరి మాట మార్గం ఒక్కటే అనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఆది దంపతులుగానే కాదు, గణపతిని కుమారస్వామిని శక్తిమంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులుగానూ పేరొందారు. వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు దేవసేనకే నాయకుడయ్యాడు. ఈ ఇద్దరూ దీక్ష దక్షతలను దయా దాతృత్వ సుగుణాలని తల్లిదండ్రుల నుంచే పుణికిపుచ్చుకున్నారు. అంతేకాదు, సహజ వైరం ఉన్న జీవుల్ని పార్వతీ పరమేశ్వరులు తమ ప్రేమానురాగాలతో సమైక్యంగా ఉండేలా చూశారు. అభిప్రాయ భేదాలున్న వారిని ఆత్మీయతతో కలిపి ముందుకు నడిపించగలిగిన వారే అసలైన కుటుంబ పెద్దలని ఆ దంపతులు అక్షరాల ఆచరణలో చూపారు. దంపతులు కలకాలం కలిసి ఉండటానికి కావలసిన మెళకువలను పార్వతీ పరమేశ్వరుల అన్వయంతో ప్రకటించిన శ్రీ మనోజ్ఞ గారికి హృదయాంజలి. దేవతా దంపతులు ఎందరున్నా ఆది దంపతులంటే మనకు పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ నేటి తరానికి ఏనాటికి అయినా ఆదర్శమే. పెద్దలు కుదిర్చిన సీతారాముల కళ్యాణంలోనైనా, ప్రేమికులైన రుక్మిణి కృష్ణుల వివాహంలోనైనా తొలి పూజలు అందుకున్నది ఆ ఆది దంపతులేనంటే వారి దాంపత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తలుగానే కాదు, తల్లిదండ్రులుగాను గౌరీ శంకరులు మార్గదర్శకులే. సమాజ హిత విషయాల్లోనూ సమన్వయంతో ముందుకు సాగారు. అప్పుడప్పుడు పొడచూపిన అభిప్రాయ భేదాలను కైలాసం గడప దాటనీయలేదు. ఇంతటి పుణ్యదంపతులు కాబట్టి రుక్మిణీదేవి అంతటి సాధ్వి కష్టకాలంలో ఉమామహేశ్వరులనే తలుచుకుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ
ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించుకోవడానికి ఒకరికొకరు సహకరించుకుని ఆనందమయ జీవనానికి బాట వేసుకునేవారే సరైన దాంపత్య జీవితం గడపగలరు. తమ సంతానాన్ని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దనూగలరు. ఎవరి కుటుంబాన్ని వారు సమర్థవంతంగా నిర్వర్తించడానికి పార్వతీ పరమేశ్వరుల ఉదంతం ఉపయుక్తం.